నవంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. దీంట్లో మనం 12 రాశులకి చెప్పుకుందాం. ముఖ్యంగా మనం ఈ రాశులు చెప్పుకునే ముందు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి 12 రాశులకి చూద్దాం. ముందు మేనంలో రాహువు, శని మరి వక్రించి కుంభరాశిలో, కన్యలో కేతువు, రవి బుధులు ఇద్దరు కూడా మరి వృశ్చిక రాశి సంచారము. తర్వాత మనకి ఈ యొక్క ధనుస్సు రాశిలో మరి శుక్ర సంచారము, కర్కాటకంలో కుజుడు. మరి చాలా రోజులు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది అనమాట. కుజుడు స్తంభించేసాడండి. రేపు ఫిబ్రవరి వరకు మాకు యోగ్యత లేదండి, మాకు అర్హత లేదండి అని. ఏం స్తంభించాడు? ఎప్పుడూ రొటీన్గా తిరుగుతాడు కుజుడు. ఆ విధంగా మిథున రాశిలో ఉన్నప్పుడు మీకు ఉత్తమ ఫలితాలను ఇవ్వడు. అలాగే కర్కాటక రాశిలో కుజుడు నేచపట్టాడు కాబట్టి వివిధ రాశులకి నేచ పట్టినా సరే నేచభంగ రాజయోగాలు ఉంటాయి మీ వ్యక్తిగత జాతకాల్లో. కేవలం నేచపట్టినంత మాత్రాన మీకు కుజుడు పాడైపోయినట్టు కాదు. అయితే అలా అనుకుంటే మొత్తం మీద కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు శాస్త్రం ఒకటి చెప్తోంది. మరి అది మిమ్మల్ని అందరినీ కూడా కుక్కలు కరిచేయాలి. మరి కరిచేసినయ్యా, కరవలేదు కదా. కాబట్టి మనకున్నటువంటి ఈ నవంబర్ నెలలో ఈ రాశి ఆ రాశి అనలేదు. మరి ఎప్పుడైతే ఈ యొక్క రవి మనకి తుల నుంచి వృశ్చిక రాశి సంచారాలు ఇవన్నీ కూడా చేస్తున్నాడో అనారోగ్య సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం మీద ఎఫెక్ట్ మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు మరి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మీకు తీర్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులకి ఖరీదైనటువంటి వస్తువులు మనం కొనుక్కోవాలా, మరి మేము ఇంట్లో ఖరీదైన వస్తువులు కాస్ట్లీ గాడ్జెట్స్ కొనుక్కోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా బ్రహ్మాండంగా అప్పులన్నీ కూడా తీరిపోయి ఆదాయం బాగా పెరిగి చక్కగా ఈ ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కునే దిశగా రైతు ప్రయత్నిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క దొంగలు ఉంటారు. కేవలం యజమానే కదా, దొంగోడు ఏం దండం పెట్టుకుంటాడు, దేవుడా నేను ఇప్పుడు దొరకకూడదండి అని వీడు అడుగుతాడు. ఇంటి ఓనర్ ఏమడుగుతాడు, నా ఇంట్లోకి ఎవరు దొంగలు పడకూడదు అని వీళ్ళు అడుగుతారు. మరి దేవుడు ఎవరికి ఇవ్వాలా? వాడికి ఒక ఛాన్స్ ఇస్తాడు, వీడికి ఒక ఛాన్స్ ఇస్తాడు. దొంగోడు కూడా బతకాలి కదా. మరి అటువంటిప్పుడు ఈ యొక్క రాశి ఫలాలు చెప్పేటటువంటి వాళ్ళు రైతులను కవర్ చేస్తారు, పోలీసు వాళ్ళని కవర్ చేస్తారు, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అందరినీ కవర్ చేస్తారు, ప్రైవేట్ ఉద్యోగస్తులను, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మరి దొంగల గురించి ఏం చెప్పరుగా. దొంగలు కూడా వీడియోలు చూస్తూ ఉంటారు కదా. దొంగలు దొరికిపోతారు నాయన ఈ నవంబర్ నెలలో. కాబట్టి దొంగతనాలు మానేసేయండి, చక్కగా చట్టబద్ధంగా మీరు ప్రవర్తించుకోండి. లేకపోతే విచిత్రం ఏమిటంటే సృష్టిలో దొంగలకు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బిష్ణోయ్ లారెన్స్ అని. మరి అతను చంపేస్తానని సల్మాన్ ఖాన్ అంటే ఆయనకి అభిమానులు ఉన్నారు. విచిత్రం. ఈ సల్మాన్ ఖాన్ కృష్ణ జంకర్ చంపేసినప్పుడు మరి అభిమానులు తగ్గాలిగా. వీళ్ళకు కూడా కొంతమంది మార్పు ఉండాలి కదా. మరి చంపేశాడు అంటున్నారు, జైలు 3 సార్లు శిక్ష ఇస్తుందని, అయినా వాళ్ళకి అభిమానులు ఉంటారు. అలాగే ఈ దొంగల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, దొంగలనే ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. కాబట్టి వీళ్ళు కూడా మరి ఏదో ఒక రాశిలో పడతారు కదా. కాబట్టి ఈ యొక్క మనము ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు బుధుడు చాలా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు సంచారం తుల నుంచి వచ్చి తర్వాత మనకి వృశ్చిక రాశి సంచారం చేస్తున్నాడు. కాబట్టి మనకి ఏమవుతుందండి అని అంటే మనకి వ్యాపారాలన్నీ కూడా మరి మొదట భాగం అంతా కూడా నవంబర్ 1 నుంచి 15 తేదీ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొంచెం వ్యాపారాలు డల్ అవుతూ ఉంటాయి. ఏ రకాల వ్యాపారాలు మనం చేసుకోవాలండి అని అంటే మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, కిరాణా షాపులు, బట్టల షాపులు, ఆటోమొబైల్ షాపులు, బెనారస్ చీరలు, కంచిపట్టు చీరలు, ఇలా సెల్ ఫోన్ల అమ్మకాలు,
మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ వీళ్ళు యూజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్లు అమ్మేటటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా మరి ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క బట్టల వ్యాపారంలో హోటల్, రెస్టారెంట్స్, పబ్స్ ఉన్నాయి చూసారా, మొదట 15 రోజులు కూడా బ్రహ్మాండంగా అమ్మి తర్వాత 15 డేస్ యావరేజ్గా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్పిరిచువల్గా ఈ కేతు కన్యా రాశిలో ఉన్నప్పుడు మనకి చక్కటి రాహు మనకి మీనంలో ఉండి చూడడం, దానివల్ల ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మరి ఈ కాంబినేషన్ ఉండడం వల్లే ఈ యొక్క నవంబర్ నెలలో మనకి ఈ అక్టోబర్ ముందంతా కూడా మరి రవి బుధ సంచారం అన్నీ కూడా మనకి ఈ సింహ, కన్య, తులారాశి సంచారాలు చేసుకుంటూ వచ్చినప్పుడే మన అఘోరి అమ్మవారు బయటకు వచ్చేసింది. మరి ఆమె అసలు ఎప్పుడు రాదు కదా, మరి అఘోరీలు ఎక్కడో ఉంటారు, మరి ఎందుకు వస్తారు? మీకు లిప్స్టిక్లు వేసుకుంటే మీకు ఎందుకయ్యా లిప్స్టిక్లు వేసుకున్నారు? అదే అఘోరియా కాదా తేల్చేది అదా? ఆమె మాంసం తిందా? మీ ఎదురుకుండా ఏమన్నా చంపిందా ఎవరినన్నా? తర్వాత జంతువులను ఏమన్నా చంపిందా? లేదు, ఎవరు చంపరు. ఏ అఘోరి కూడా గొప్పలు చెప్పుకోవడానికి నేను తింటానని చెప్తారు. మరి చూడండి, ఆమె జాతకంలో కూడా మనకి శని మరి వక్రించి ఉండడం వల్ల ఆమె ఏదో పాపం బట్టలు త్యాగం చేసుకుంది. అఘోరి సాంప్రదాయ ప్రకారం నాగసాధువుని అని చెప్పుకుంటుంది. ఆమె బట్టల వదిలేసుకుంటే మీకు దానికి కంప్లీట్గా బట్టలు వదిలేశారు, బట్టలు వేసుకోవట్లేదు అని అన్నప్పుడు ఆమె క్లియర్గా చెప్తోంది, నేను త్యాగం చేశాను, బట్టలు త్యాగం చేశాను, అన్నీ త్యాగం చేశాను అని. అంటే సభ్య సమాజంలోకి రావడానికి మరి నేను ఒక కారణం కోసం వచ్చానంది. ఆ కారణం ఏంటో ఆవిడికి తెలియదు, ఆ కారణం ఏంటో చెప్పదు. ఈ జనాలను ఎవడు చూడమన్నాడు అలాంటి వీడియోస్? మీరు చూడబట్టే నగ్న వీడియోలు అని తెలిసినప్పుడు మీరు ఎందుకు చూశారు చెప్పండి నాకు. ఎందుకు ఎంటర్టైన్మెంట్? ఈ ఇంటర్వ్యూలు చేసే మగవాళ్ళు కూడా వెళ్ళి చూసేస్తున్నారు అక్కడికి వెళ్ళి వీడియోలు. ఇంకో విలేకరైతే అయితే ఇంకా ఏదో ఆకడాలు ఎన్ని, నాగసాధువు లక్షణాలు ఎన్ని, ఈయనేదో నాగసాధువు కింద అక్కడికి వెళ్ళిపోయి చేసేస్తున్నట్టు. ఇప్పుడు వేదాలు ఉన్నాయా? ఇంటర్వ్యూలు చేస్తారు, ఇంటర్వ్యూలు చేసినప్పుడు వేదాలు అన్నీ వచ్చా? ఎవరికైనా వచ్చా? కమాన్, ఐఎమ్ ఛాలెంజింగ్. ఏ వేద పండితుడికి వచ్చు? 4 వేదాలు ఉన్నాయి. భరద్వాజ మహర్షికే 3 గుప్పెట్లు ఇచ్చాడు. భరద్వాజ మహర్షి వేదాలు నేర్చుకుంటానని చెప్పి తపస్సు చేస్తే ఆ తపస్సులో ఆయుర్దాయాన్ని 5000 సంవత్సరాలు పెంచుకున్నాడు. ఇది చరిత్ర. ఇది బ్రహ్మదేవుడు ఇచ్చాడు 5000 సంవత్సరాలు. కొంత వేదం నేర్చుకుంటాను అన్నాడు. మళ్ళీ నేర్చుకుంటాను సార్, ఇంకొక 5000 సంవత్సరాలు ఇమ్మన్నాడు. ఇచ్చాడు. అలా 3 సార్లు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు 4గోసారి వచ్చినప్పుడు ఎందుకు నాయనా ఎందుకు తీసుకుంటున్నావు అంటే వేదాలు నేర్చుకుంటున్నాను సార్ అంటాడు. వెనక్కి తిరిగి ఇదిగో చూడు ఒకసారి వేద రాశిని అంటే హిమాలయ పర్వతాలు లాంటి కొన్ని లక్షల కోట్ల కొండలు ఉన్నాయి. వేదం నాకే అర్థం కాదు, నువ్వేంటారు నేర్చుకునేది అని చెప్పి, ఇదిగో అయిపోయింది, ఇదిగో నువ్వు నేర్చుకున్నది, ఇదిగో ఒక గుప్పిడి తీసుకుని ఇదిగో ఇన్ని నేర్చుకున్నావు అంతే అని చెప్పి, ఇది ఎప్పటికీ నువ్వు జీవితంలో నేర్చుకోలేవు నాయన, ఎవ్వరూ కూడా పండితులు ఎవ్వరూ కూడా నేర్చుకోలేరు ఋషులు అని చెప్పి, మాకే తెలియదు, ఆ వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారికే తెలుస్తుందని చెప్పి 3 గుప్పిట్లు తీసి ఇది ఇచ్చాడు. ఈ కన్ఫ్యూజన్ ఈ ఒకటి నేర్చుకో చాలు నీ జీవితానికి సరిపోతుందని. ఆయనకే 3 గుప్పిట్లు నేర్చుకుంటే 4 వేదాల పండితుడు నన్ను ఒకడు చెప్పుకుంటాడు. వేదాల పుస్తకాలు పట్టుకొచ్చి చెప్పించుకుంటాం స్వరాలతో సహా. కాబట్టి వేద పండితులం మేము. ఆకడాలు ఎన్ని, నాగసాధువు లక్షణాలు మాకు తెలుసు, 500 మందిని నేను ఇంటర్వ్యూలు చేశాను, అన్నీ తెలుసా నీకు? అంటే అమాయకురాలు అమ్మాయి దొరికిందని చెప్పేసి ఇంకా రాళ్ళు వేసేయడమేనా? ఎవరైనా సరే ప్రేక్షకులకు కూడా బుద్ధి జ్ఞానం అస్సలు లేదు. ఆడియన్స్కి ఆ వీడియోలు చూడడం ఆహా ఓహో అని. పాపం మరి ఇన్ని కంట్రీస్ తిరిగింది, ఆమె ఎందుకు అలర్ అయిపోయింది? కేవలం మన దగ్గర ఎందుకు అలర్ అయిపోయింది? అసహించుకుని వెళ్ళిపోయింది అనమాట కేదార్నాథ్ శుభ్రంగా. ఇదంతా ఎందువల్ల జరిగింది అంటే రాహు మాయాజాలం. ఈ యూట్యూబ్లో చెప్పేటటువంటిది ఈ నవంబర్ నెలలోనే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది. ఒకడేమో సరిగ్గా చెప్పడం రాదు, స్క్రీన్ చూసి చదువుతాడు ఒకడు. తర్వాత ఒకడికేమో ఓనమాలు తెలీదు, అక్కడ మేషరాశి వృషభ రాశి అని రాసుకుంటాడు. ఇలాంటి మహాపండితులంతా ఉన్నారు.
కాబట్టి కలియుగంలో ఏమవుతుందంటే రాహు యొక్క ప్రభావం వల్ల కన్ఫ్యూజన్లో పెడతాడు. ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పేది కరెక్ట్ అండి, ఎవరు చెప్పేది రాంగ్ అండి, మాకు అర్థం కావట్లేదండి అన్నారు. కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు నీకు రేషన్ కార్డు ఇస్తున్నారు ఫ్రీగా అన్నారు అంటే గవర్నమెంట్ ఇంటింటికి వచ్చి మీకు అప్లికేషన్ ఇచ్చిందా? మీకు మీరెళ్ళి పెట్టుకున్నారు. రేషన్ కార్డు ఇస్తుంది అన్నప్పుడు నోటిఫికేషన్ అక్కడ ఆఫీసులో పెట్టేస్తారు. మీరే వెళ్ళి మీ ఇంట్రెస్ట్తో మీరు వెళ్ళి అప్లై చేసుకుంటారు. అలా ఎవడు కరెక్ట్ గురువు, ఎవడు చెప్పేది కరెక్ట్ అనేటటువంటిది వాళ్ళు మాట్లాడిన తర్వాత తెలిసిపోద్ది కదా. వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి, న్యాచురాలిటీ ఏంటి, వాడి ధైర్యం ఏమిటి, వాడికి డెప్త్ ఎంత నాలెడ్జ్ ఉంది, ఏం చదువుకున్నాడు అన్నది తెలుస్తుంది. మనం మోసగాళ్ళ వెనకాల వెళుతూ మాకు జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ పోయిందండి, మాకు ఎవడ కరెక్ట్గా చెప్తున్నాడో లేదో తెలియదండి, అందరూ చెప్పేటటువంటి వాళ్ళని నువ్వు చూస్తున్నావు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా రాహు కాలం, ఇది రాహు మాయాజాలం, ఇది కలియుగం కాదు, ఇది కామయుగం. అక్రమ సంబంధాలు పెరిగిపోతాయంటే ఏదో అక్రమ సంబంధాల గురించి చెప్పేస్తున్నారండి. అదో వీళ్ళంతా మహాపతివ్రత మగాళ్ళంతా కూడా మహాపతివ్రతగాళ్ళలాగా. సో ఇవన్నీ కాదు నాయన, యావరేజ్ మేము చూస్తూ ఉంటాము. మొత్తం సుదీర్ఘకాలంలో మేము చూసాం ఎవడు కరెక్టు ఎవడు రాంగ్ అని. మీరు చెప్పేది వన్ వే ట్రాఫిక్. ఇక్కడ దిస్ ఇస్ ఏ క్లాస్ రూమ్. నేను ఒక ప్రొఫెసర్గా అక్కడ చెప్పినప్పుడు ఈ క్లాస్ రూమ్లో నాకు అర్థమవుతుంది. స్టూడెంట్స్ అలర చేద్దాము, లేకపోతే తప్పు లేమ్ ఎక్స్క్యూజెస్, కుంటి సాకులు చెబుదాము, ఇవన్నీ ఏమి నడవవు మన దగ్గర. మీ జాతకము బాగుపడాలి అంటే గ్రహాలు చెప్పేది వినాలి చక్కగా. జాతకాలు పరిహాసం చేసుకోండి, ఏదో యూట్యూబ్లో ఈడేం చెప్పాడు ఆడేం చెప్పాడు అని ఇలా చూసుకుంటే మీ జీవితాలే నవ్వుల పాలైపోతాయి. వెటకారం ఆ జాతకాలంటే. చూసుకొని అసలు నీ జాతకం ఏంటి, ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహం బాగుంది, దాని ప్రభావం చూసుకొని దాన్ని ఎలా సరి చేసుకోవాలంటే దాని ప్రకారం వెళ్ళాలి. సరైన సద్గురు ఉండాలి. నువ్వు లక్షల రూపాయలు ఇచ్చేస్తే దొరికిందే ఛాన్స్ అని ఒక మహాపండితుడు ఉన్నాడు. వశీకరణం చేస్తాడట. వాడి పిల్లవాడి మాట ఎందో ఫస్ట్ ఆ అమ్మాయి మనసులో నుంచి ఒకరిని తీసేసి మళ్ళీ ఇంకో కొత్త వాడిని పెట్టేస్తాడంట. దీనికి ఒక 50,000 లక్ష రూపాయలు. ఇటువంటి దగుల్బాజీలు ఉన్నంతకాలం, దౌర్భాగ్యాలు ఉన్నంతకాలం, ఇలాంటి దౌర్భాగ్యాలను ఎంకరేజ్ చేసే పూజలు చేయించుకునేటటువంటి వాళ్ళు ఉన్నంతకాలం, అలాగే అటువంటి దగుల్బాజీలు చెప్పేటటువంటి వీడియోలు చూస్తున్నటువంటి దగుల్బాజీ ప్రజలు ఉన్నంతకాలం, ఆడియన్స్ ఉన్నంతకాలం జ్యోతిష శాస్త్రం అందం దెబ్బతింటుంది. జ్యోతిషం ఎప్పుడు కూడా గొప్పదే. వరాహమిహిరుడు, బృహత్ సంహిత ఇవన్నీ ఎందుకు వచ్చినాయా? కాబట్టి ఇదంతా కూడా రాహు అనమాట. ఇవన్నీ ఏంటండి అంటే ఒకళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. రాహుకేతువులు ఎప్పుడైతే మీనలో రాహు, మరి కన్యలో ఈ యొక్క కేతు ఉన్నాడో ఇలాంటి కన్ఫ్యూజన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్మీలో, పోలీస్, సెక్యూరిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. అలాగే మీకు కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వీటిల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లలో డబ్బులు వస్తాయి. చూడలేదా నువ్వు? ఒక కలెక్టర్ 600 నుంచి 500 నుంచి 600 కోట్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. కేవలం ఈ కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నీ కూడా అక్కడ తీసి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చి మరి చేశాడు అని చెప్పేసి యూట్యూబ్లో ఉంది కదా, చూడండి. మరి ఏం చేశారు? ఈడీ వచ్చేదాకా ఏం చేశారు చెప్పండి? ఇదంతా రాహు మాయాజాలం. మీరు కూడా అలాంటి వాళ్ళే, ఏం కంగారు పడిపోకలా. ఏమండి ఇప్పుడు ఫోన్స్ వస్తున్నాయండి, ఫ్రీగా ఎవడైనా జ్యోతిష్యం చెప్తాడా? ఫ్రీగా చెప్తాడా? ప్రతి ఒక్కడు అడిగేది ఫ్రీయే. యూట్యూబ్ ఛానల్స్ ఎంతో కష్టపడి మీకు ఫ్రీగా జ్యోతిష్యాన్ని ఇస్తున్నప్పుడు చక్కగా వినియోగించుకోవాలి. ఏమండి కన్యారాశి అండి మాది, హస్త నక్షత్రం 3వ పాదం అండి, ఇంకెందుకే జ్యోతిష్కుడు ఉన్నది మీరు చెప్తుంటే. కాబట్టి అది విధానం కాదు. ఫ్రీగా జ్యోతిష్యం తెలుసుకోవాలా. సీరియస్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, సీరియస్గా ఎవరికి కావాలో వాళ్ళు తెలుసుకోవాలి. ఇదంతా కూడా రాహు మాయాజాలం. అలాగే గురుడు వృషభ రాశిలో వచ్చాడు. ఏ పని చేయనండి, నేను ఖాళీగా ఉన్నానండి, నువ్వు ఎవరిని చూడండి, నీ కాల్స్ అన్ని ఎవరు కాల్స్ వచ్చినా సరే ఖాళీగా ఉన్నానండి, చాలా సంవత్సరాల నుంచి నాకు కలిసి రావట్లేదండి. ఎందుకు కలిసి వస్తుందా? నువ్వు దాన ధర్మాలు ఏం చేసావు? నువ్వు దానం ధర్మం కూడా నేర్పాలి తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు. మన తల్లిదండ్రులు అవి నేర్పరుగా, వెనకే అని. అందుకే అక్షతలు కూడా మనం పూజలు చేసినప్పుడు ఉత్తిష్టంత భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతా
ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏ తేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని. ఇలా ఆ మొక్కు వాసన చూసి ఎందుకేస్తాం, వెనక్కేసేయడం కాదు. నువ్వు సంపాదించు, వెనకాల ఏరుకొని అని అన్నీ నువ్వే చేసేస్తే జగన్లాగా అయిపోద్ది అనమాట. కాబట్టి అన్నీ నాకే కావాలి, అన్నీ నాకు కావాలి. మినిస్టర్లకి అపాయింట్మెంట్స్ ఉండవట, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్స్ ఉండవంట. వాళ్ళ గురించి వీళ్ళు చెప్తారు. మరి ఇప్పుడున్నటువంటి పార్టీలో గెలిచిన తర్వాత గెలవనప్పుడేమో కాళ్ళు పట్టుకుంటారు, గెలిచిన తర్వాత జుట్టు పట్టుకుంటారు అంటారు. అలాగనమాట. కాబట్టి ఇవన్నీ కూడా గురువు శుక్రుడితో ఉన్నప్పుడు ఏమండి 50 కోట్ల రూపాయలు 50 లక్షల రూపాయలు వచ్చేస్తే 5 కోట్లు వచ్చేస్తే 6 స్త్రీలు వచ్చేసారని సబ్ టైటిల్ పెట్టారని ఓ గిలగిలా కొట్టుకుంటున్నారే, ఫోన్లు చేసి పంతులను అడుగుతున్నారే. నీకు ఎందుకు రావాలి అసలు 6 స్త్రీలతో? నీకు పనేంటి? నీకు నువ్వు కష్టపడకుండా 5 కోట్ల రూపాయలు ఎందుకు వస్తుంది నీకు? నువ్వు ఒళ్ళొంచి కష్టపడితే వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు ఒళ్ళొంచి నువ్వు చక్కగా ఒక 6 స్త్రీలంటే నీ ఇంట్లో నీ పిల్లం లేదా, నీ చెల్లి లేదా, నీ అక్కలు లేరా, నీ కూతురు లేరా, ఒక్కొక్క ఇంట్లో యావరేజ్గా 6 లేరా? అంటే ఫ్రీగా నీకు ఆడవాళ్ళు వచ్చేయాలి, పరాయి స్త్రీలు వచ్చేయాలి నీ దగ్గరకి, ఫ్రీగా డబ్బులు వచ్చేయాలి నువ్వు కష్టపడకుండా. కాబట్టి జ్యోతిష్కులు అనడం, తంబనైల్స్ పెట్టారు, చెత్త తంబనైల్స్ పెట్టారన్నో. జ్యోతిష్కులు కూడా ఎలా తయారైనా మా ప్రతిష్ట దిగజారిపోద్దండి, మా ప్రతిష్ట దిగజారిపోద్దండి. ఏంట్రా నీకు ప్రతిష్ట? ప్రతిష్ట ఏంటి అసలు? సమాజానికి బాగు చేయడం కోసం జ్యోతిష్యం. మంచి సలహాలు చెప్పు, మంచి గట్టిగా కఠినంగా నువ్వు ఒక్క జ్యోతిష్కుడు మాట్లాడుతున్నాడా? మాట్లాడు. కారణం చెడైపోతాం. కాబట్టి తంబనైల్స్ ఇలాగే ఉంటాయి. ఈ రకంగానే మీకు ఏది జరుగుద్దో రాహు యొక్క మాయా ప్రభావం కాబట్టి కన్ఫ్యూజన్లో ఉంటారు స్త్రీలు. 6 స్త్రీలు, శుక్రుడు ఉన్నాడు అక్కడ, శుక్రుడు ధనుసు రాశిలోకి వచ్చాడు. 6 స్త్రీలు రాకపోతే ఎంతమంది స్త్రీలు వస్తారు? అలాగే వస్తారు స్త్రీలు. కాబట్టి మీరు ఏం ఫీల్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు, అతిగా నక్క వినయాలు చూపించాల్సినటువంటి అవసరం లేదు. ప్రేక్షకులు ఎవరైతే సీరియస్గా జాతకాలు బాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళు చక్కగా కన్సల్ట్ చేయండి, చేసి జీవితాలు మార్చుకోండి. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏ రాశి వారికి విడివిడిగా ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ నవంబర్ నెల 2024 సంవత్సరంలో అష్టమ శని ప్రభావం వలన ప్రతి పని కూడా 1-2 సార్లు ప్రయత్నిస్తూ ఉండాలా. ఫస్ట్ అటెంప్ట్లో మీకు పాస్ కారు. ప్రతి పనిలో కూడా జాప్యము లేట్ అవడం వల్ల ఆశను మీరు వదులుకోకూడదు. అక్కడ మనకు రాహు కాపాడుతూ ఉన్నాడు. ఏదో రకంగా మరి మీతో ఒక మ్యానిపులేట్ చేసో మొత్తం మీద ఈ కర్కాటక రాశి వాళ్ళు తమ పనులన్నీ కూడా వీళ్ళు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. మార్కులు కూడా బ్రహ్మాండంగా మీకు చక్కగా ఒకవేళ ఫెయిల్ అయ్యి ఇచ్చినప్పటికీ కూడా మీరు రాయడము, మళ్ళీ పాస్ అవడము ఇలాగా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ నెలలో కూడా సేమ్ అన్నమాట. అందువలన ఈ యొక్క కర్కాటక రాశి వారు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో వీరు ఊర్లు వెళ్ళడము, సొంత ఊర్లు వెళ్ళడము, బంధువులతో మనం అంతా కూడా పార్టీలు చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఆ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా బాగా చదువుతారు. మరి స్కాలర్షిప్స్ అనేటటువంటి వచ్చినప్పటికీ కూడా కాస్త 3rd ఇయర్ 4th ఇయర్ మరి బీటెక్ చదివేటటువంటి వాళ్ళకి రాకపోవడం ఇవన్నీ కూడా లేట్గా గవర్నమెంట్ మారడం వల్ల ఇవ్వకపోవడం అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోపల మనకి సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదండి, మాకు రావడం లేదండి, అయితే ఇలాగే ఉంటాయన్నమాట. అంతా కూడా అస్తవ్యస్తంగా ఈ నెలంతా కూడా. మరి ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ భయం, ఏమండి మరి మమ్మల్ని రిజిస్ట్రేషన్లో తీసేస్తారా, లేకపోతే మేము కొత్త జాబులకి కంపెనీలకి మేము పెట్టుకుంటున్నాం, ఎలా ఉంటుందండి అని భయపడేటటువంటి వాళ్ళంతా కూడా చాలామంది ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి కోర్టు సమస్యలు ఎవరైతే ఉన్నారో ఆ కోర్టు సమస్యలన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోవాలా కరెక్ట్గా.
అలాగే నవగ్రహాల చుట్టూ మీరు తిరుగుతూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించడం ద్వారా మీకు ఈ యొక్క శని దోషం అనేటటువంటిది పోతుంది. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.